హలో అండి అందరికీ వెల్కమ్ టు సమిత బ్లాగ్స్. ఇది వచ్చేసి ఈరోజు నా మినీ బ్లాగ్. నేను ఈరోజు డిష్ వాషర్లో రిన్స్ సైడ్ అలానే సాల్ట్ ఎలా ఫిల్ చేయాలన్నది మీకు అయితే వీడియో చేసి చూపించేస్తాను. ముందుగా మనం డిష్ వాషర్ అన్నది ఓపెన్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తుంది వచ్చేసి మనం సాల్ట్ ఫిల్ చేసేది అనమాట ప్యానల్ ఇది. ఇక్కడ వచ్చేసి మనకు ఒక మెజర్మెంట్ కూడా కప్ అన్నది ఇస్తారు. దీంట్లోకి మనం యూస్ చేసేసుకొని సాల్ట్ అన్నది వేసేసుకోవాలి. ఫస్ట్ మనం సాల్ట్ ఎప్పుడైనా యాడ్ చేసేటప్పుడు డిష్ వాషర్ తీసుకున్న కొత్తలో అయితే వాటర్ అన్నవి వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ టైం నుంచి మనం కేవలం సాల్ట్ అన్నది యాడ్ చేసేసుకోవటమే, వాటర్ అన్నది మనం యాడ్ చేయాల్సినంత అవసరం అయితే ఉండదు. ఇలాగా ఫుల్గా సాల్ట్ అన్నది అయితే వేసేసుకోవాలి. తర్వాత క్యాప్ అన్నది రీప్లేస్ అయితే చేసేయాలి. తర్వాత ఇక్కడ నేను రిన్ సైడ్ అన్నది ఉపయోగించేస్తున్నాను. ఇది వచ్చేసి 150 ml 100 ml వరకు అయితే పడుతుంది. ఇది వేయటం వలన మనకి గిన్నెలు అన్నవి షైనింగ్ అయితే వస్తుంది అనమాట. ఇది లేకుండా అయితే మనకి గిన్నెలు అన్నవి షైనింగ్ రాదు. కేవలం షైనింగ్ కోసమే ఈ రిన్ సైడ్ అన్నది మనం ఉపయోగిస్తాము. ఇది వచ్చేసి మనకి 30 వాషెస్ వరకు ఇది ఈ 90 ml అయితే సరిపోతుంది. 30 వాషెస్ తర్వాత మనకి మళ్ళీ ఇండికేషన్ అయితే వస్తుందన్నమాట. మళ్ళీ మనం రీఫిల్ అయితే చేసేసుకోవాలి. ఇలాగ మనం గిన్నెలు అన్నవి తలతల్లాడాలి అనేసి అనుకుంటే ఇలాగ రిన్స్ అనేది కంపల్సరీ వేసేసుకోవాలి. మన దగ్గర ఎప్పుడైనా కానీ డిటర్జెంట్ కానీ అలానే రిన్స్ సైడ్ కానీ లేనప్పుడు ఒక ట్యాబ్లెట్ ఉపయోగిస్తే సరిపోతుంది.